మాట అన్నాడంటే, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించయ్యా అని అడిగాడండి. నిజంగా ఎంత సహనం, ఎంత ఓర్పు. ఇదే కావాలా దేవునికి? మనలో నుండి ఇదే కావాలా? క్రీస్తు దగ్గర అది చూశాడు. ఇప్పుడు క్రీస్తులా మనలో కూడా ఉండాలి అన్నాడు. అంటే ఇప్పుడు మనలో కూడా ఇదే కావాలా దేవునికి? కావాలంటండి. ఏమండి, మనిషి సహనం, ఓర్పును ఈ ప్రపంచానికి చూపిస్తేనే మనుషులు మారతారండి. మనుషులు మారతారు. అదే నువ్వు కత్తి పట్టినా, కర్ర పట్టినా ఏ మనిషి కూడా మార్పు చెందకపోగా ఇంకా క్రూరుడిగా మారతాడు. నువ్వు కత్తి పట్టినా, కర్ర పట్టినా మనుషులు మార్చాలంటే నువ్వు కత్తి కర్ర పట్టిన వాడు మనుషులు మార్చడం పక్కన పెట్టండి, ఇంకా వాడిని మనం క్రూరుడుగా మార్చిన వాళ్ళం అవుతాం. కానీ మనం ఈ ఓర్పు సహనాన్ని చూపిస్తేనే ఏదో ఒక రోజు వాడు ఖచ్చితంగా మారతాడు. యేసుక్రీస్తు అన్న మాటలే, ఆయన చూపించిన మాదిరి, ఆయన చూపించిన ఆ జీవితం ఏదైతే ఉందో, ఈరోజు మనం అందరము మారటానికి మనం కూడా క్రీస్తు దగ్గరకు రాకముందు క్రూర మృగాలమే కదండి. యేసుక్రీస్తు దగ్గరకు రాకముందు కూడా మనం క్రూర మృగాలమే. మన నోటికి హద్దు లేదు, మన చూపుకి హద్దు లేదు, మన చెవులకు హద్దు లేదు, మన పాదాలకు, మన చేతులకు, మన మనస్సులకు హద్దు లేదు. ఎప్పుడైతే క్రీస్తు దగ్గరకు వచ్చేసామో, ఏమండి, హద్దులు పెట్టుకున్నామండి. మనం ఇప్పుడు హద్దులు పెట్టుకున్నాం. ఎందుకంటే క్రీస్తు ఓర్పు సహనాన్ని చూసి ఇప్పుడు మనం కూడా అలానే మారాలి అన్న ఒక ఆలోచన, ఏమండి, దేవుడు మనకి వాక్యం ద్వారా